నాకు అటల్ జీ గారిని కలిసే అవకాశం దక్కలేదు. అటల్ జీ గారి గురించి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తెలుసుకున్న వ్యక్తి. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమ చూస్తే ఒక తండ్రికి కొడుకు మధ్యన ఉన్న ప్రేమ. ఆనాడు ఒక ముఖ్యమంత్రిగా ఢిల్లీకి వెళ్తే కొడుకు వస్తే ఎంత సంతోషం పడతాడు ఒక తండ్రి, అలా అటల్ బిహారీ వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారు చూసి ఆనందపడ్డేవారు, కౌగులించుకునేవారు. ఇప్పుడు మాట్లాడుతున్న డబుల్ ఇంజిన్ సర్కార్ 1998లోనే ఆంధ్ర రాష్ట్రానికి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడింది. ఈ రోజు హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం ఇక్కడ ఉన్న అటల్ జీ గారు. బాబు గారు ఒక్క కోరిక కోరారు, ఐఎస్బి కావాలంటే కలిసికట్టుగా తీసుకొచ్చారు. ఇన్సూరెన్స్ కి సంబంధించిన రెగ్యులేటరీ ఏజెన్సీని ముంబైలో కాదు హైదరాబాద్ లో కావాలని కోరితే అటల్ బిహారీ వాజ్పేయి గారు శాంక్షన్ చేశారు. ఆనాడు ఆఫ్రో ఏషియన్ గేమ్స్ హైదరాబాద్ లో మేము నిర్వహిస్తామంటే నిర్వహించండి, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి నిధులు కూడా కేటాయించిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఒక మాటలో చెప్పాలంటే తెలుగు జాతి ఆయనకి రుణపడి ఉందని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా.